ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరందుతుందని ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. నదులు అనుసంధానించి రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామన్నారు. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తొలిసారి ఉత్తరాంధ్రలో పర్యటించగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనకాపల్లి జిల్లా దార్లపూడి వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావాలని సీఎం తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లిలో 2.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, టెండర్లు పిలిచి వీలైనంత తొందరగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలోని 3 చక్కెర కర్మాగారాలు పడకేసే పరిస్థితికి తెచ్చారని, వాటిని పునరుద్ధరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ విధ్వంసకర పాలనతో రాష్ట్రం మొత్తం గుంతలమయంగా మారిందని, ప్రజల బతుకులు ఆగమయ్యాయని చంద్రబాబు అన్నారు. వైసీపీ నాయకులు విశాఖను దోచుకున్నారని, వారి మీద తప్పకుండా చర్యలుంటాయని అన్నారు. అరాచకాలు చేసిన వ్యక్తిని ప్రజా కోర్టులో శిక్షించారని తెలిపారు. ప్రజలు గెలిచారని, రాష్ట్రం నిలదొక్కునేందుకు బాధ్యతగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు తాను అంగీకరించినట్లు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. విష ప్రచారాలు నమ్మొద్దని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత తమదని భరోసా ఇచ్చారు. వాజ్పేయి ప్రభుత్వంలో టీడీపీ స్టీల్ ప్లాంట్ను కాపాడిందని, ఇప్పుడు మళ్లీ కాపాడుతుందని అన్నారు. పోలవరం ఎడమ కాలువ 5 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని చంద్రబాబు అన్నారు. పోలవరం ఎడమ కాలువ 214 కిలోమీటర్లు రావాలని అన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ను గోదావరిలో కలిపేశారని మండిపడ్డారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరమని కొనియాడారు. పోలవరం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుంటే ప్రతి ఎకరానికి నీళ్లు అందించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.